అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'వాట్ ఈజ్ మై నేమ్' నా పేరేంటి అని ఉన్నటువంటి పి. సత్యవతి గారి రచన గురించి తెలుసుకోబోతున్నాం. పి. సత్యవతి గారంటే ఈమె కేయూ సెమ్3 కాకతీయ యూనివర్సిటీ సెమ్3లో మనం చూసినట్లయితే యూనిట్ 3లో మొట్టమొదటిది 'వాట్ ఈజ్ మై నేమ్' బై పి. సత్యవతి అనేటటువంటి షార్ట్ స్టోరీ ఉంది. దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదిగోండి సమరీ ఆల్రెడీ 'వాట్ ఈజ్ మై నేమ్' తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే షార్ట్ నోట్స్ అనమాట. ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్న అడిగినా సరే చూడండి ఎలా అడుగుతాడు ప్రశ్నలు అంటే చూడండి 7.5 మార్కులు మనం. ఈ 7.5 మార్కుల్లో ఎక్స్ప్లెయిన్ హౌ పి. సత్యవతి నేరేట్స్ ద క్వెస్ట్ ఫర్ ఐడెంటిటీ ఆఫ్ హోమ్ మేకర్స్ ఇన్ హర్ షార్ట్ స్టోరీ 'వాట్ ఈజ్ మై నేమ్'. ఈ విధంగా ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. ఎట్లాంటి ప్రశ్న అడిగినా మనం మొత్తం రాయడానికి ప్రయత్నిస్తాం 7.5 మార్కులకి. దీంట్లో ఏదైతే ఇంపార్టెంటో అన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు కొంచెం 1-2 మిస్ చేసినా ప్రాబ్లం లేదు. ఓన్గా రాసిన ప్రాబ్లం లేదు. చాలా చిన్నదిగా షార్ట్గా స్వీట్గా రూపొందించబడింది ఈ చిన్న షార్ట్ ఎస్సే అనమాట. రాసుకోవడానికి వీలుగా ఉండేది. పి. సత్యవతి గారు రాసినటువంటి 'వాట్ ఈజ్ మై నేమ్' కేయూ సెమ్3లో ఉంది. అలానే వివిధ యూనివర్సిటీలో ఫెమినిస్ట్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఉంది. యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్లో ఉంది. పి. సత్యవతి వాస్ బోర్న్ ఇన్ జూలై 1940 ఇన్ కొలకలూరు, గుంటూరు డిస్ట్రిక్ట్. ఈమె సత్యవతి అనే ఆమె 1940లో కొలకలూరు, గుంటూరు జిల్లాలో జన్మించడం జరిగింది. ఇంగ్లీష్ లిటరేచర్ ఆమె చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ చేశారు, అంటే డిగ్రీ చేశారు. ఎక్కడంటే ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో ఆమె తన యొక్క డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. ద స్టోరీ 'వాట్ ఈజ్ మై నేమ్' వాజ్ రిటెన్ బై పి. సత్యవతి ఇన్ 1990. 1990లో ఈ కథని ఆమె రాయడం జరిగింది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ పబ్లిష్డ్ యాజ్ 'ఇల్లలకగానే పండగౌన'. యాక్చువల్గా ఈమె తెలుగులో రాశారు, దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడం జరిగిందనమాట. 'ఇల్లలకగానే పండగౌన' అనే దాంట్లో ఈ షార్ట్ స్టోరీ అనేది మనకి కనబడుతుంది. ఇట్ హైలైట్స్ హౌ ఏ ఉమన్ ఫర్గెట్స్ హర్ నేమ్. ఒక ఆమె పేరుని మర్చిపోతుందండి, తన పేరుని. బికాస్ నో వన్ యూజెస్ ఇట్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్. తన పెళ్లి తర్వాత ఎవ్వరు కూడా తన పేరును పలకరు కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన పేరును మర్చిపోతుంది. తన ఐడెంటిటీ కోసం చాలా పరితపిస్తుంది. ఎవరా అమ్మాయి అంటే శారద, ద ప్రొటోగనిస్ట్, మెయిన్ పాత్రధారి అనమాట. ప్రొటోగనిస్ట్ వాజ్ అన్ ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అండ్ కల్చరల్ యంగ్ ఉమెన్ బిఫోర్ హర్ మ్యారేజ్. తన పెళ్లికి ముందు చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్, కల్చరల్ యంగ్ ఉమెన్ అనమాట. అంటే చాలా పద్ధతి కలిగిన అమ్మాయి శారద. షీ ఎక్సెల్డ్ ఇన్ స్టడీస్, చదువులో బాగా రాణించింది. మ్యూజిక్, డ్యాన్స్ అండ్ పెయింటింగ్. అండ్ మ్యూజిక్లో, డ్యాన్స్లో, పెయింటింగ్లో టాప్గా ఉండేది. ఏ యంగ్ మ్యాన్ లైక్ హర్ క్వాలిటీస్. ఒక ఉద్యోగస్తుడు తనని ఇష్టపడ్డాడు. అండ్ డౌరీ, అండ్ ఏదైతే అమ్మాయి తెస్తుందో ఆ కట్నం కూడా నచ్చింది. అండ్ మ్యారీడ్ హర్, ఇంకా పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఆఫ్టర్ మ్యారేజ్ శారద బికేమ్ ఏ డెడికేటెడ్ హౌస్ వైఫ్. ఇంకా మ్యారేజ్ తర్వాత ఈమె అంకితమైపోయింది హౌస్ వైఫ్గా, ఇల్లాలిగా అంకితమైపోయింది. షీ ఫోకస్డ్ ఆన్ కీపింగ్ ద హౌస్ స్పాట్లెస్. ఇంటిని ఒక్క మచ్చ కూడా లేకుండా, తలుపు అసలు బాగా మెరిసిపోయేటట్టు దాన్ని క్లీన్ చేసేది ఇంటిని. షీ డెకరేటెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అందంగా తీర్చిదిద్దేది ఆ ఇంటిని. షోకేజ్లు అన్ని చక్కగా పెట్టేది. యాజ్ హర్ హస్బెండ్ ప్రైజ్ హర్ ఎఫోర్ట్స్. ఎందుకంటే తన భర్త వచ్చి అమ్మాయి అసలు సూపర్, ఏమోయ్ మామూలుగా చేయలేదు అను, అద్భుతం నువ్వు. ఓవర్ టైమ్ షీ గాట్ సో బిజీ విత్ హౌస్ హోల్డ్ వర్క్ దట్ షీ ఫర్గాట్ హర్ ఓన్ నేమ్. తన ఇంటి పనులతో ఎంత బిజీ అయిపోయిందంటే తన పేరునే మర్చిపోయింది. వన్ డే శారద ట్రై టు రిమెంబర్ హర్ నేమ్ బట్ కుడ్ నాట్. ఇంతలోకి ఆమె పనులు చేసుకుంటున్నప్పుడు ఎదురింటి ఆవిడ ఒక ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగం ఉన్న బోర్డు అనేది తన కళ్ళకి కనబడుతుంది. ఇంటి ముందు రాసుకుంటారు కదా, ఫలానా డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఈ విధంగా ఉన్న పేరు కనబడుతుంది. నా పేరేంటి అనే డౌట్ వస్తుంది ఆమెకి ఆ ఇంటి పని చేసుకునేటప్పుడు ఎదురుగా చూసినప్పుడు. షీ ఆస్క్డ్ హర్ మెయిడ్, పనామని అడుగుతుంది. మీరు అమ్మగారండి అంతే, పనామని అడిగితే ఎలా తెలుస్తుంది? నైబర్స్, పక్కన వాళ్ళని అడుగుతుంది. పలానా వాళ్ళ భార్య అండి మీరు, పలానా ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి యొక్క భార్య. హస్బెండ్ అంటే వాళ్ళ ఆయన్ని అడుగుతుంది. అది నాకేం తెలుసు, నీకు తెలియాలి కదా. అండ్ చిల్డ్రన్ ఏం చెప్తారు? నువ్వు అమ్మ అంతే.
సరే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నువ్వు పలానా అబ్బాయి వాళ్ళ ఫలానా ఫ్రెండ్ వాళ్ళ అమ్మవి. హస్బెండ్‌ని అడిగితే నువ్వు నన్ను అడుగుతావేంది? సింపుల్‌గా నువ్వు చదువుకున్న దానివేగా సర్టిఫికేట్‌లో చూసుకోపో అంటాడు. బట్ దే ఆల్ కాల్డ్ హర్ ద టైటిల్స్ లైక్ వైఫ్ ఆర్ మదర్ అందరూ. నువ్వు పలానా భార్య, నువ్వు పలానా అబ్బాయి వాళ్ళ అమ్మవి. అంటే తన ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయింది. ఫీలింగ్ లాస్ట్ అండ్ రెస్ట్‌లెస్. అసలు ఏం జరిగిందో, ఏ గందరగోళం జరిగిందో, ఏ మాయలో పడిందో మొత్తానికి గందరగోళం అయిపోయింది. ఆమెకసలు తన పేరు తెలుసుకోవాలి. తన ఐడెంటిటీ మొత్తం పోయినంత బాధయింది. షీ విజిటెడ్ హర్ పేరెంట్స్ హౌస్. తన యొక్క తల్లిదండ్రులు పుట్టింటికి వెళ్ళింది. టు చెక్ హర్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ కోసం వెతికింది. ఆన్ ద వే షీ మెట్ అన్ ఓల్డ్ క్లాస్‌మేట్. అయితే ఈ సర్టిఫికేట్‌లు దొరకవు. ఏమి దొరకదు. తన బాధ కాదు. ఇంతలోకి ఆ వెళ్ళే దారిలో తన ఫ్రెండ్ అయినటువంటి ప్రమీల శారద అని గట్టిగా కేక వేస్తుంది. వెంటనే పోయిన ప్రాణాలు మరలా వచ్చినట్టుంటాయి ఆమెకి. షీ వుడ్ ఫీల్ అలైవ్ అగైన్ ఆఫ్టర్ హియరింగ్ హర్ నేమ్. తన పేరుని విని ఒక్కసారిగా తన ప్రాణం తనలోకొచ్చేస్తుందనమాట. ద స్టోరీ ఎంఫసైజెస్ జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని, అలానే సొసైటీ సంఘాన్ని విమెన్స్ కాంట్రిబ్యూట్స్ బియాండ్ హౌస్ హోల్డ్ వర్క్ టు వాల్యూ విమెన్స్ కాంట్రిబ్యూషన్స్ బియాండ్ హౌస్ హోల్డ్ వర్క్. ఓన్లీ ఇంటి పనిని ఏదైతే ఉందో అంతవరకే కాదు, ఇంకా ఉంది జీవితం. దాన్ని జీవించనివ్వాలి మహిళల్ని కూడా. విమెన్ షుడ్ బి ఫ్రీ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్. వాళ్ళ కలల్ని వాళ్ళు జీవించాలి. అండ్ డిజర్వ్ రికగ్నిషన్ ఫర్ దేర్ ఇండివిడ్యువాలిటీ. వాళ్ళు ఏదైతే అయి ఉన్నారో దానికి ఒక గుర్తింపు అనేది ఉండాలి. వాళ్ళకి ఏముండాలంటే ఒక గుర్తింపు ఉండాలి, రికగ్నిషన్ ఉండాలి. అండ్ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. పలానా వ్యక్తి నేనున్నాను కాబట్టి ఆ వ్యక్తి నేను అని చెప్పుకోగలిగే స్థాయి అనేది తాను పొందే విధంగా సొసైటీ కూడా సహకరించాలి. ఇంట్లో వాళ్ళే కాదు సొసైటీ కూడా సహకరించాలనేసి పి సత్యవతి ఈ యొక్క సత్యవతి గారు ఏం చేశారంటే ఈ చిన్న కథ ద్వారా తెలియజేశారు. అసలు ఏం జరుగుతుంది? శారద అనే అమ్మాయి ఉంటుంది. ఈ శారద అనే అమ్మాయి అందరిలాగానే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మెట్టినింటికి వస్తుంది. ఇతను ఒక ఉద్యోగస్తుడు భర్త. తాను పనికెళ్ళేవాడు. ఇంటికొచ్చేసరికి తనకు భర్తకు నచ్చిన విధంగా చేయాలని వంటలు చేయడం, ఆ గిన్నెల్ని తలుకు అనేటట్టుగా తోమడం, ఇంటిని శుభ్రం చేయడం. అసలు ఇంకా భర్త కూడా తన యొక్క భార్య చేస్తున్న దానికి పని మనిషిని పెట్టడం. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లలు పుట్టడం, పిల్లలు బడికి వెళ్ళడం, ఈ లోకంలో పడిపోతుందనమాట. టోటల్‌గా ఈ లోకంలో పడిపోయిన ఈమె ఒకరోజు ఇల్లు తుడుస్తున్నప్పుడు గేటు బయట ఒక వ్యక్తి యొక్క మహిళ యొక్క ఐడెంటిటీని చూస్తుందనమాట. ఆ చూసినప్పుడు తన ఐడెంటిటీ అసలు తన పేరేంటో తెలుసుకోవాలనే తపన పెరిగిపోతుంది. అప్పుడు ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని అడుగుతుంది. అడిగితే అమ్మ, నువ్వు అమ్మ అంతే. నా పేరేందిరా అంటే అమ్మ అంతే, అంతే అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పనామెని అడిగితే పలానా ఆఫీసర్ వాళ్ళ ఆవిడ, లేదా పలానా నల్ల బిల్డింగ్, లేదా పలానా తెల్ల బిల్డింగ్ వాళ్ళ అమ్మగారు. అదేనండి మీ పేరు నాకు తెలీదండి. చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. పలానా ఆఫీసర్ వాళ్ళ భార్య. ఇంతేనండి మాకు తెలిసింది. అప్పుడు భర్తని అడిగితే ఏమోయ్ నువ్వు చదువుకున్న దానివేగా, నువ్వు వెళ్ళేసి చూసుకో అంటే ఇక ఇంటిని ఎట్లా ఉందో దుమ్ముగున్న ఇంటిని అట్లానే విడిచిపెట్టేసి వెళ్ళిపోయి వెతకడం మొదలుపెడుతుంది. ఎంత వెతికినా దొరకదు. తల్లిదండ్రులకి ఇది కాదు ముఖ్యం. తల్లిదండ్రులకి పెళ్లి చేశామా, పంపించామా లేదా? అమ్మా నీకు అంత కట్నం ఇచ్చాం కదా, అమ్మా నీకు 2 పురుళ్ళు మేమే కదా పోయించింది, ఏమైందమ్మా ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటమ్మా అనేసి వాళ్ళు షాక్ అవుతారనమాట. అలా కాదు నా పేరు కావాలని. నువ్వా చిన్నమ్మాయివి, అందరికన్నా చిన్నమ్మాయి కాబట్టి చిన్నమ్మాయి, నీ పేరు చిన్నమ్మాయి. ఆ విధంగా ఏందంటే తన గుర్తింపుని కోల్పోవడం జరుగుతుంది. తన గుర్తింపు కోసం తాను చదివిన పాఠశాలకు వెళ్తున్నప్పుడు ప్రమీల అనేటటువంటి తన ఫ్రెండ్ గట్టిగా శారద అని కేక వేయడంతో తన ప్రాణాలు లేచి వస్తాయన్నమాట. అవును నా పేరు శారద కదా, నేను పెయింటింగ్ కూడా వేసేదాన్ని కదా అనేసి మచ్చెక్కితే ఎక్కడో పాత పుస్తకాల్లో ఎక్కడో ఆమె వేసినటువంటి పెయింటింగ్ బొమ్మ ఉంటుంది. వేస్తారు కదా పేపర్స్ మీద, అవన్నీ వేయడం జరుగుతుంది. ఆ పేపర్స్ అవన్నీ తీసుకెళ్ళి తన పిల్లలకి గర్వంగా చూపించుకుంటారు. అదిగోరా శారదారా నా పేరు, చూడు నేనేరా గీసింది అనేసి పిల్లలకి చాలా గర్వంగా తన ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. భర్త ప్రేమగానే చూశాడు, పిల్లలు ప్రేమగానే చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ
ఏదైతే స్థానం సొసైటీ తనకిచ్చిందో భర్త చీరలు కొనిపెడతాడు, బంగారం కొనిపెడతాడు, అన్నీ కొనిపెడతాడు. కానీ వీటన్నిటిలో ఏందంటే తన ఐడెంటిటీని, తన గుర్తింపుని, తాను ఒక వ్యక్తిని ఉన్నాననే ఒక ఐడెంటిటీని మిస్ అవుతుంది. సత్యవతి గారు ఆ ఐడెంటిటీ కోసమే వెతకమంటున్నారు స్త్రీలని. ఇది ఫెమినిస్టిక్ షార్ట్ స్టోరీ అనమాట. ఇదండి. అండ్ టోటల్‌గా మీకు ఏ ప్రశ్న అడిగినా ఇలాంటి ప్రశ్నలు జనరల్‌గా అడుగుతా ఉంటారు. మీరు చూసినట్లయితే ఎలా నేరేట్ చేశారు. క్వెస్ట్ ఫర్ ఐడెంటిటీ ఎలా ఆమె చేసిందంటే టోటల్ స్టోరీ రాయడమే. పిల్లల్ని అడిగింది, పనామెని అడిగింది, పిల్లల ఫ్రెండ్స్‌ని అడిగింది, తల్లిదండ్రులను అడిగింది, భర్తను అడిగింది, స్కూల్‌కెళ్ళింది. చివరికి ప్రమీల అనే ఫ్రెండ్ కేక వేయడంతో మాత్రమే ఈమె ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇదండి టోటల్‌గా నోట్స్ ఇది. చక్కగా మీరైతే రాసేయొచ్చు. మంచి మార్కులు పడతాయి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.